బీర్కూర్ మండల కేంద్రంలో రామకృష్ణ అనే వ్యక్తి ఒక వినూత్న ఆలోచన చేశాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ ఒక సంవత్సరం నుండి హోటల్ నడిపిస్తున్నాడు. హోటల్ ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత ప్రతిరోజు ఒక పేదవాడికి ఒక పేదరాలికి ఒక పూట అన్నం ఉచితంగా పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అక్కడికి వెళ్లిన ప్రజాజ్యోతి ప్రతినిధి ఎవరికి రాని ఆలోచన మీకు ఎలా వచ్చిందని పలకరించగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, కొందరు ఒక పూట కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారని, అలాంటి వారికి పిలిచి అన్నం పెట్టడం వల్ల నా తల్లిదండ్రులు గుర్తుకు వస్తారని తెలిపారు. ఆయనకు భార్య, బాబు, పాప ఉన్నారు. బీర్కూర్ విలేజ్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది టిఫిన్ సెంటర్ రన్ చేస్తారు? టిఫిన్ సెంటర్ 1 year నుంచి. 1 year నుంచి. అయితే ఇప్పుడు టిఫిన్ సెంటర్లు అందరూ చాలామంది పెడతా ఉంటారు, చాలామంది బిజినెస్ అది. కానీ మీకు ఒక గొప్ప ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది. ఒక వృద్ధురాలికి కానీ ఒక పేదవాడికి కానీ అన్నం పెట్టాలనే ఆలోచన ఎందుకు కలిగింది? అది మా తల్లిదండ్రుల మీద గౌరవంతో వాళ్ళు పెంచిన పెంపకము, దయా జాలి తోటి వృద్ధులు ఎవరైనా పేదవాళ్ళు వెళ్తూ ఉంటే పిలిచి పెడతా ఉంటా. ఆ బోర్డు ద్వారా ఏంటంటే తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ భోజనం పెడతారు. ఆ హోటల్లో ఉచితంగా ఎందుకమ్మ అట్లా తిరుగుతున్నావు అని అడుగుతారు, పంపిస్తుంటారు. బోర్డు పెట్టకపోతే ఎవరికి తెలియదు నేను ఉచితంగా భోజనం పెడుతున్నాను కాబట్టి. బోర్డు ద్వారా ఏంటంటే కొంతమంది వస్తారు, కొంతమంది పంపిస్తారు. ఇంకొంతమందికి వాళ్ళు కూడా చెప్పడం వల్ల కొంత అంటే ఇక్కడక్కడ అనుకోవడం ఎందుకు హోటల్లో అన్న భోజనం పెడతాడు వెళ్ళి తినుంటే అని చెప్పి పంపిస్తారు. అట్లా ప్రతిరోజు ఎవరు రాకపోయినా రోడ్డేమంటే ఎవరైనా వృద్ధులు వెళ్తుంటే పేదవాళ్ళు వెళ్తుంటే పిలిచి భోజనం చేసినావా, తింటావు, మరి కొద్దిగా అన్నం తినేళ్ళు అని చెప్పి అన్నం పెట్టుకో. అంటే కొంతమంది అనాథాలు కానీ వాళ్ళకు ఈ పూట కూడా తినలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెడతా ఉన్నారు. ఇది ఏదో చేద్దామని కాదు, తల్లిదండ్రుల మీద గౌరవంతో వాళ్ళని రోజు జ్ఞాపకం చేసుకుంటా. ఒక వృద్ధ దంపతులు వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్న లాగానే ఫీల్ అవుతా. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాప, 1 బాబు. ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు అయిపోయింది. ఓకే, మీకు ఇక్కడ నేటివ్ ప్రాపర్? ఓకే, ఓకే, రైట్.